హుజూర్ నగర్ లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు 2000 మంది విద్యార్థులతో భారీ తిరంగా ర్యాలీ. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీ ఆర్టీఓ ఎంఆర్ఓ కార్యాలయాల్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత గాంధీ, అంబేద్కర్, తెలంగాణ అమరవీరుల విగ్రహాలకు అధికారులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్, ఆర్టీఓ శ్రీనివాసులు, ఎంఆర్ఓ కవిత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జాతీయ గీతంతో పాటు తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన సుమారు 2000 మంది విద్యార్థులు 400 మీటర్ల భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ స్కూల్ నుంచి ఇందిరా సెంటర్ వరకు సాగిన ర్యాలీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఎంఈఓ, ఆర్టీఓ, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ వైస్ చైర్మన్, వార్డు కౌన్సిలర్లు, హెల్త్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, ఆశా వర్కర్లు, ఇరిగేషన్ శాఖ అధికారులు, మున్సిపాలిటీ శాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు, అన్ని స్కూళ్ల పిల్లలు, గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్ పాల్గొన్నారు. ఒక్క మాట చెప్తే మా ఎంఈఓ గారు కానీ మేము ఒక్క మాట చెప్తే ఈ రోజు విద్యా సంస్థల పేర్లు ఏదైనా కూడా ప్రజల పిల్లలందరూ కూడా మా పిల్లలక్క భావించి మాకు విద్య ముఖ్యం, వాళ్ళ భవిష్యత్తు ముఖ్యమని ప్రతి ఒక్క స్కూల్ యజమానానికి, హెచ్ఎం గారికి, కరెస్పాండెంట్లకి, విద్యా వ్యవస్థల యజమానులకి అందరు కూడా, టీచర్స్కి అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేయడానికి మాకు సహకరించిన రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, విద్యా వ్యవస్థ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, అలాగే రేయం పగులు మన కోసం కష్టపడి మా మున్సిపల్ సిబ్బంది, కమిషనర్ గారు కానీ, శానిటరీ ఇన్స్పెక్టర్ కానీ, ఏఈ కానీ, ప్రతి ఒక్క మేనేజర్ కానీ, ప్రతి ఒక్కరికి, అలాగే ఇక్కడికి వచ్చిన ఆర్పీ సిబ్బందులకు, మరియు హుజూర్ పట్టణ ప్రజలకు, అలాగే విలేకరు మిత్రులకు అందరూ కూడా మళ్ళీ ఒకసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు మనం ఒక్కడే చూసినాం, 80 సంవత్సరాలు అయితే మనకు స్వతంత్రం వచ్చి ఈ రోజు మనం ఎలా అభివృద్ధి చెందినామో అందరికీ తెలుసు. ప్రతి ఒక్కళ్ళకు కూడా ఒకటే చెప్తున్నాం, ఇక్కడ ఈ రోజున్న విద్యార్థులు మీ యొక్క ఆలోచన, మీ యొక్క విజ్ఞానమే రేపు భవిష్యత్తు తరాలకి, దేశానికి అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరు కూడా మనం దేశానికి ఉపయోగపడే రీతిలో ప్రతి ఒక్కరు కూడా తయారు కావాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే ఎంఈఓ గారికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.